హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌ని మొదటిసారి చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వెల్కమ్ టు అర్నాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు నేను దోసలు ఎలా వేసుకోవాలో చెప్తానండి. ఇవి రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల వెయిట్ కూడా తగ్గుతారంట. అందులో ఇవి మొత్తం కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్‌తో ఉన్న దోస అనమాట. దోసలేసుకోవడం మాకు రాదా? నువ్వు నేర్పించాలా అని అనుకుంటున్నారా? కాదండి, ఇది కొంచెం స్పెషల్ దోస అనమాట. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఈ దోసలనేవి షుగర్ పేషెంట్స్ కూడా తింటే చాలా షుగర్ అనేది చాలా కంట్రోల్‌లో ఉంటుందండి. పిల్లలు కూడా తినొచ్చు, పెద్దోళ్ళు కూడా తినొచ్చండి. ఇది ఎలా చేసుకోవాలో మీకు కూడా నేను చెప్తాను. ఓకేనండి. నేనైతే చిన్న కప్పు మినపప్పు అయితే తీసుకున్నానండి. మీరు ఏ కొలతతో తీసుకోవాలన్నది మీ ఇష్టము. నేనైతే చిన్న గ్లాస్‌తో తీసుకుంటున్నాను. ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను నేను. కొర్రలు తీసుకోవచ్చు, జొన్నలు తీసుకోవచ్చు, గోధుమ రవ్వ తీసుకోవచ్చు. అంటే మన మిల్లెట్స్‌లో ఏదైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టము. నేనైతే ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నాను. అలాగే ఒక గ్లాసు జొన్న రవ్వ తీసుకున్నాను. మనం గట్క చేసుకుంటాం కదండీ! ఆ జొన్న రవ్వని ఒక గ్లాస్ తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్‌లో నేను తీసుకున్నవే అవసరం లేదండి, మీ ఇష్టము. ఏ మిల్లెట్ అయినా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ 2 రకాలనే కాదండి, కొంచెం 5, 6 రకాలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మినపప్పు అనేది క్వాంటిటీ కొంచెం పెంచుకోవాలి అంతే. దీంట్లోకే కొంచెం అంటే ఒక పిరికెడు శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. శనగపప్పు వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి దోసలనేవి. దీన్ని 2 సార్లు అయితే వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు నింపి పెట్టుకోవాలండి. ఖచ్చితంగా వాష్ చేయాలి కంపల్సరీగా. ఒక టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒక 10 దాకా నేను బాదం పప్పులు వేసుకున్నానండి. దీంట్లో కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. బాదం పప్పులు కూడా మీ ఇష్టం అండి, ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందనేసి నేనైతే వేసుకున్నాను. దీంట్లో కొంచెం మనం పిండి ఎప్పుడైతే రుబ్బుకుంటామో అప్పుడైతే కొన్ని అటుకులు నానబెట్టుకొని అటుకులు కూడా వేసుకోవచ్చు. చూసారా? నేను నైట్ అంతా కూడా నానబెట్టానండి. నైట్ అంతా ఖచ్చితంగా మిల్లెట్స్ అయినా ఎప్పటికైనా సరే మిల్లెట్స్ కంపల్సరీగా 8 to 10 అవర్స్ నానాలండి. అప్పుడే అవి మనకి అరుగుతాయి. ఇక మేము నైట్ అంతా నానబెట్టేసాను కదా, ఇప్పుడు మార్నింగ్ నేను ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను దోసలకి మిక్సీ పట్టుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. అదే ఇడ్లీకి కూడా ఇదే సేమ్ బ్యాటర్ యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం వాటర్ తగ్గించి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా పులియబెట్టాలండి, ఎమ్మటే యూజ్ చేయకూడదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి త్వరగా పిండి అనేది పొంగదు. కాబట్టి డే అంతా కూడా దీన్ని బయటనే ఉంచేస్తే నైట్ వరకు అది పొంగుతుంది. ఇక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పడుకొని మనం ఎర్లీ మార్నింగ్ నుంచి, అంటే ఇవాళ నానబెడితే మనం రేపు మిక్సీ పట్టాలి, ఎల్లుండి మార్నింగ్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మిల్లెట్స్ అనేవి చాలా హీట్ అనమాట బాడీకి. కాబట్టి మనం ఎక్కువ సేపు దాన్ని నానబెట్టి ఉంచడం వల్ల హీట్ అనేది తగ్గిపోతుందండి. ఇది కంపల్సరీ గ్యారెంటీగా ఎవరైనా సరే చేయాల్సిన పని. ఎందుకంటే మిల్లెట్స్ మాకు పడవు, బాడీ హీట్ అవుతుంది బాగా అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అండి. మనం చాలాసేపు దాన్ని మనం నానబెట్టడం వల్ల దాంట్లో ఉన్న హీట్ చేసే గుణం ఏదైతే ఉందో అది తగ్గిపోతుందనమాట. అలాగే డే అంతా మనము బయట పెట్టాం కదండి, మొత్తం పొంగింది మంచిగా. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ మనం దోసలు వేసుకోవచ్చు. దోసలు వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, సాల్ట్ యాడ్ చేసుకొని దోసలు వేసుకోవడమే అండి. దోసలు అయితే ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయంటే మా మమ్మీకి అయితే బాగా నచ్చాయండి. అసలు మమ్మీ స్కూల్కి కూడా తీసుకెళ్ళింది, వాళ్ళు కూడా చాలా బాగున్నాయి దోసలు అని చెప్పారంట. ఆల్రెడీ మన ఛానల్లో ప్రోటీన్ దోశ అనేది నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. ఈ వీడియో అనేది అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి. కంపల్సరీ ప్రోటీన్ దోశ రెసిపీ అనేది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకా దీన్ని మీరు ఏ రకంగా అయినా మీకు నచ్చినట్లుగా మీరైతే మార్చుకోవచ్చు ఈ రెసిపీని. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీ ముందుకు వస్తానండి. ఓకేనా? బాయ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.